ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎన్నో విధాలుగా హింసించి జైళ్లకు పంపి లేని కారణాలతో పెట్టి జైళ్లకు పంపిన రాజకీయం సిరిసిల్ల పట్టణంలో అందరికి తెలిసిందే. అంతేకాకుండా నిన్నటి రోజున హత్యకు గురైన వ్యక్తిని ఆత్మహత్యాన్ని సృష్టించి దాన్ని ఎలా ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి నిన్న పోలీస్ అధికారులు డిఎస్పీ గారు నిన్న తెలియజేయడం జరిగింది. దీని వెనుక ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా వారికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పి ఈ కాంగ్రెస్ గుండా రాజకీయం, రౌడీ రాజకీయం, అంతేకాకుండా గతంలో సిరిసిల్ల పట్టణంలోని ఎంతమందికి వ్యక్తిగతంగా సృష్టించి గత కలెక్టర్ గారు ఎన్ని సృష్టించిండో సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. కానీ అప్పటి రోజున ఆ సమస్యలే కాకుండా చరిత్రలో ఈ మొట్టమొదటిసారి ఈ రాజకీయ పరంగా ఈ హత్య చేయడం అనేది సిరిసిల్ల పట్టణంలోని ఎలక్షన్ వరకే రాజకీయాలు, కానీ ఎలక్షన్ తర్వాత కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయం చేసి ఒక అమాయకుని ఈ రోజున బలి కావడం జరిగింది. దీనికి బాధ్యులైన వారిపైన ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారి ముగ్గురు శాయశక్తుల ప్రయత్నం చేసి ఏ ఒక్కరిని నిందితుని మాత్రం ఇడిచిపెడితే మా పార్టీ పక్షాన, మా పద్మశాలిల పక్షాన సుధా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితమైన ప్రతి ఒక్క వ్యక్తిని అలా ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిని రిమాండ్కు పంపాలని చెప్పి మా పార్టీ పక్షాన ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలో ఒక హత్య జరిగిందో వెంగళ వెంకటేశం గారిని కాంగ్రెస్ పార్టీ ఒక నీచ రాజకీయ ఎత్తుగడతోటి ఇలా కొంతమంది రాజకీయ నాయకులనే కావచ్చు, కౌన్సిలర్లనే కావచ్చు, బదనాం చేయాలని ఒక కుట్రతోటి ఆయనను చంపి దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీదకి అట్లాగే నాయకుల మీదకి ఏదైతే మలచాలనుకున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంగళ వెంకటేశం గారి హత్య కేసులోని సూత్రధారులను, పాత్రధారులను ఎవరైతే ప్రణాళిక చేసిండ్రో, వ్యూహం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిరిసిల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైన గౌరవం ఉన్నది, ప్రజలకు నమ్మకం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అయినా మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి వెంగళ వెంకటేశం గారి హత్య కేసులో అంటే సాధ్యమైనంత టెక్నాలజీ ఉపయోగించి మీ అందరికీ తెలుసు, తప్పకుండా నిందితులు ఎవరైనా, సూత్రధారులు ఎవరైనా, పాత్రధారులు ఎవరైనా, దీని వ్యూహకర్తలు ఎవరైనా ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ తప్పకుండా కేసు పెట్టి న్యాయపరంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నదో ఇట్లాంటి బదనాం చేసి పాపం ఆ హత్యకు ఉసిగొల్పి ఒక నిండు ప్రాణాన్ని, వెంగళ వెంకటేశం గారి ప్రాణాన్ని బలిగొన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వారికి తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ కాంగ్రెస్ హత్య రాజకీయాలను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, నశించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.